ఎవరిలో ఏ రకమైన ప్రతిభ ఉన్నా, తేజస్సు ఉన్నా అది భగవత్ సంబంధమైన ప్రతిభ అని గుర్తించవయ్యా అన్నాడు ఖచ్చితంగా. అంచేది ఇప్పుడు మనం కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరిలో అవధాన ప్రతిభ ఉన్నా, కవిత్వం చెప్పినా, ఓ బొమ్మలు వేసినా, మాలాగా ప్రవచనం చెప్పినా, మరో ఉపన్యాసం ఇచ్చినా, ఏం చేసినా, మంచి ఇందాక పిల్లలు పాట పాడినట్టుగా మంచి పాటలు పాడినా ఆ ప్రతిభ అంతా భగవత్ స్వరూపమే అని గుర్తించగలిగితే జీవితంలో ఏ ఇబ్బంది లేకుండా ఉంటాం. అంతా భగవత్ స్వరూపమే అని గుర్తించడమే చాలా ముఖ్యమైన విషయం. అదే మహావిష్ణు తత్వం. ఎందుకంటే మహావిష్ణువు అంటేనే విష్ణు శబ్దానికి అర్థం వ్యాప్నోతీతి విష్ణువు అంటారు. అంటే వ్యాపించడమే విష్ణువు. శివుడికి విష్ణువుకి తేడా ఏమిటంటే అంతటా నిండినటువంటి తత్వం విష్ణువు, అన్ని వేళల్లోనూ ఉండేటువంటి తత్వం శివుడు. అందుకే శివుడిని సదాశివుడు అంటారు. సదా అంటే ఎల్లప్పుడు. విష్ణువుని విష్ణువు అంటారు, అంటే అంతటా నిండి ఉండడం. అంతటా నిండి ఉండిన తత్వం విష్ణుతత్వం. అన్ని వేళలా ఉండేటువంటి తత్వం సదాశివుడు. అందుకే ఆయన మృత్యుంజయుడు. ప్రపంచమంతా ప్రళయంలో మునిగిపోయినా ఒక్క ఉండేటువంటి వ్యక్తి ఎవరు ఉంటే పరమశివుడు మాత్రమే. బ్రహ్మ సహా విష్ణువు సహా ఎవరూ ఉండేటువంటి అవకాశం లేదు. ప్రళయకాలంలో ఉండేవాడు కేవలం మహాకాళి యొక్క భర్త అయినటువంటి పరమశివుడు మాత్రమే ఉంటాడు. అందుకని ఆయన మృత్యుంజయుడు అంటారు ప్రత్యేకంగా. ఆ మృత్యువును చేతం జయించి ఆయన ఉండగలడు. ఎందుకంటే జగత్తుకు మూలమైనటువంటి లలితాదేవికి భర్త అయిన వాడు సదాశివుడు. కేవలం పార్వతీదేవి భర్త అయినటువంటి రుద్రుడు వేరు, లలితాదేవికి భర్త అయినటువంటి సదాశివుడు వేరు. ఒకలాగే ఉంటాయి పేర్ల వల్ల మనం అనుకుంటాం. కానీ లలితాదేవి మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అనే ముగ్గురమ్మలకి మూలపుటమ్మ. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నారు పోతన్న గారు. ముగ్గురమ్మలకి మూలమైనటువంటి అమ్మ ఆవిడ. అటువంటి అమ్మ కాబట్టి ఆవిడ లలితాదేవి. ఆ లలితాదేవి భర్తగా సదాశివుడు ఉంటాడు. అంటే ప్రళయకాలంలో కూడా ఖచ్చితంగా సదాశివుడు ఉంటాడు. అది ఎల్లప్పుడూ ఉండేటువంటి తత్వం. ఆ ఎల్లప్పుడూ ఉండేటువంటి మహావిష్ణుతత్వం శివతత్వం అయితే అంతటా ఉండేది విష్ణుతత్వం కదా. అంతటా ఉన్నవాడు ఆయన యోగనిద్ర ఎందుకు చెందుతారండి? యోగనిద్రను ఎందుకు వరిస్తారండి? యోగనిద్ర గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంలో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? సరిగ్గా ఆషాఢ శుద్ధ ఏకాదశిలో శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు, యోగ నిద్రలో ఉంటాడు, ప్రారంభిస్తాడు. దాన్ని శయన ఏకాదశి అంట. తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం అయ్యాక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు. దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ మర్నాడే క్షీరాబ్ది ద్వాదశి అని ప్రత్యేకంగా ఉసిరి మొక్కకి పూజ చేసి మనం పండుగ జరుపుకుంటాం. కానీ మనం ముక్కోటి ఏకాదశి నాడే గుళ్ళ దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని అనుకుంటాం. ఎందుకు? శ్రీ మహావిష్ణువు 4 నెలలు యోగ నిద్రలో ఉన్నాక దేవతలకు దర్శనం ఇవ్వడానికి 1 నెల పట్టింది. భగవద్ దర్శనం అంటే ఏమిటో ఆలోచించను. తలుపులు తీయగానే తోసుకుని లోపలికి వెళ్ళిపోవడం కాదు దైవ దర్శనం అంటే. అంత తేలిగ్గా దొరికే వ్యవహారం కాదు. ఆయన యోగ నిద్ర నుంచి మేలుకొన్నది కార్తీక శుద్ధ ఏకాదశి అయితే మార్గశిర శుద్ధ ఏకాదశి వచ్చే వరకు దేవతలకే దర్శనం లేదు. మనకెక్కడ ఉంటుంది? వాళ్ళు నెల తర్వాత వెళ్ళారు. అంటే దైవ దర్శనానికి వెళ్ళే ముందే మన మనస్సును చాలా పవిత్రం చేసుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక పవిత్రం అవుతుంది అనేది వేరే విషయం. అసలు వెళ్ళే ముందు కొంత పవిత్రం చేసుకోవాలి కదా. కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళాలి అంటే ముందు కాళ్ళు కడుక్కుని వెళతాం. కొన్ని ప్రదేశాలకు పెడితే వచ్చాక కడుక్కుంటాం. తేడా లేదా? కొన్నింటి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం. ఏ శ్మశానానికి వెళ్ళామనుకోండి వచ్చాక కాళ్ళు కడుక్కుంటాం. శ్మశానం దగ్గర కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాం కదా. తేడా ఉంటుంది కదా. పవిత్ర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మనం ముందు కాళ్ళు కడుక్కుని అక్కడికి వెళ్తాం. మన వల్ల అది అపవిత్రం కావద్దు. ఒకవేళ ఏదైనా అవసరమై అపవిత్ర ప్రదేశంలో కొంచెం తిరగాల్సి వచ్చిందనుకోండి వచ్చాక కాళ్ళు కడుక్కుంటాం. ఈ తేడా ఉంది కదా. అందుకని మనం మానవ తత్వంలో మార్చుకోవాల్సింది ఏమంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడే అసలు ఖచ్చితంగా మనం పవిత్రమైన హృదయంతోనే వెళ్ళాలి. ఆ పవిత్రత ఏర్పడడానికి దేవతలకి యోగ నిద్రలోంచి విష్ణువు లేచాక 1 నెల పట్టింది. 30 రోజుల పాటు సాధన చేస్తే తప్ప, దీక్ష చేస్తే తప్ప దేవతలకు కూడా భగవద్ దర్శనం లభించదు. అందుకే అన్ని దర్శనాల్లోకి ముక్కోటి దర్శనం దుర్లభం అన్నారు. అందుకని అనుకున్నా కూడా ఒక్కోసారి సాధ్యం కాదు. అది ఏదో అనుకుంటాం కానీ దొరకదు కొంతమందికి. ఎందుకంటే అంత పుణ్యం వాళ్ళు చేసుకోలేదు అంటారు. అలాంటి తేడాలన్నీ ఉంటాయి. ఇందులో ఈ నెల తర్వాత దర్శనం ఇచ్చినప్పుడు అసలు యోగ నిద్ర ఏమిటి? విష్ణుమూర్తి ఎందుకు నిద్రలేచాడు? ఆ నిద్ర ఏమిటి? యోగ నిద్ర ఏమిటి అంటే నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరే జనేత్రంబులు ఆ కర్మంబందున ఎంత డస్సినవో
నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరేజనేత్రంబులు ఆ కర్మం బంధున ఎంత డస్సినవో యోగంబూని నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్రలే చదవు శుద్ధద్వాదశి నీవు. మా ఇంట్లో నేను విష్ణుమూర్తి చిత్రపటాన్ని చూసినప్పుడు చెప్పినటువంటి పద్యం ఇది. ఎప్పుడో క్షీరాబ్ది ద్వాదశి నాడు మా అమ్మ పుట్టినరోజు నాడు మా అమ్మ ఒకసారి పద్యం చెప్పాలని అడిగింది. అమ్మ నీ మీదనైనా పద్యం చెప్పమంటావా? నా మీద చాలా పద్యాలు చెప్పావురా, రోజు ప్రతి సభలో చెబుతూనే ఉన్నావు మాతృదేవోభవ అని. దేవుడి మీద పద్యం చెప్పరా అంది. ఏం చెప్పమంటావు? దేవుడి మీద దేవుడికే చూశా. ఆ విష్ణుమూర్తి పటం ఎలా ఉందంటే హాయిగా క్షీరసాగరం మీద ఆదిశేషుడి మీద పడుకుని ఉన్నాడు ఆయన. నాకు ఒక్కసారి అనుమానం వచ్చింది, దేవుడు పడుకోవడం ఏమిటి? దేవుడికి పడుకోవడం మేలుకోవడం ఉంటుందా? మనం ఏదో మన సరదా కోసం పవళింపు సేవ అంటాం, బేరుకోలుపు అంటాం, భార్యలు అంటాం, పెళ్ళిళ్ళు అంటాం, ప్రసాదాలు అంటాం. ఇదంతా ఎందుకంటే మన ప్రసాదాల కోసం. మనం జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటాం కదండి. కానీ దేవుడికి ఎందుకండి ఏటా పెళ్ళిళ్ళు? మన దేవుడికి ఏటా పెళ్లి చేయకపోతే మన కార్యక్రమాలు ఏమున్నాయి ఇక్కడ? కళ్యాణం పేరు మీద మనం అంతా చేరాలి కదా, ప్రసాదాలు తీసుకోవాలి కదా. అందుకని దేవుడు ఏటా పెళ్లి చేసుకుంటాను, మనం ఏటా పెళ్లి చేసుకుంటే లోపల భారత్తారు బయటికెళ్ళి. కుదిరే పని కాదు ఇది. దేవుడికి మాత్రం చేస్తాం. ఎందుకని? మన సరదా కోసం. సరే, మన సరదా కోసం మనం ఏదో మేలుకొలుపు, నైవేద్యం, పవళింపు సేవ, ఊరేగింపు, బ్రహ్మోత్సవాలు ఇక ఓపిక మేరకు చేసుకోవచ్చు. కానీ నిజానికి దేవుడికి ఇవన్నీ ఉంటాయా? ఆయన పడుకుంటాడా? ఆయన మళ్ళీ లేస్తాడా? పడుకుని లేచేవాడు దేవుడు అవుతాడా? దేవుడికి ఎప్పుడు అవిశ్రాంతంగా అలా ఉండడమే తప్పండి. ఏదో కొన్ని రోజులు సృష్టి చేయడము, రోజు 2 రోజులు పడుకోవడం అనేది మన దగ్గర ఉండదండి. అటువంటి వ్యవహారాలు మన దగ్గర కుదరవు. ఎప్పుడు నిరంతరాయంగా ఉండేవాడే దేవుడు. అందుకని ఆయన విశ్రాంతి తీసుకోవడమును, మళ్ళీ శ్రమపడ్డమును, మళ్ళీ పడుకోవడమును, మళ్ళీ లేవడమును, ఓసారి మరణించడమును, 4 రోజుల తర్వాత మళ్ళీ లేవడం, ఈ భాగవతాలు మన దగ్గర ఉండమండి. అసలు ఎప్పుడు మృత్యుంజయుడు అంటే మృత్యుంజయుడు మరణమే లేదు. మరణం లేనివాడు కాబట్టి మరణం ఉన్న మనమంతా దేవుణ్ణి ఆశ్రయించాం. మనలాగా ఆయనకి మరణం ఉంటే ఆశ్రయించడం ఎందుకు పనిలేక. అందుకని మనం నమ్మేటువంటి దైవం యొక్క గొప్పతనం మీద. మరి యోగ నిద్ర ఏమిటండి? ఉంది కదా. 8 నెలలు విష్ణువు మెలకుగా ఉంటాడు, 4 నెలలు పడుకుంటాడంటే అర్థమేంటి? నిద్ర అంటే పడుకోవడమే కదా. ఏమిటి యోగ నిద్ర అంటే? యోగం అనే దానికి సరి అయిన అర్థాన్ని శంకరాచార్య స్వామి భగవద్గీతా భాష్యంలో చెప్పారు. ఏమిటి యోగం అంటే? గుణానాం సంయోగ యోగ. త్రిగుణముల యొక్క సంయోగమే యోగం. యోగం అంటే కలయిక. సంయోగం అనే మాట చూడండి, కలయిక. వియోగం అంటే విడిపోవడం కదా. అంచేది యోగం అంటే కలయిక. గుణానాం సంయోగ అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాల యొక్క కలయికే యోగం. ప్రకృతి అంతా ఎప్పుడు 3 గుణాలలోనూ ఉంటుంది. తమో గుణంలో ప్రకృతి అంటే మనతో సహా మన మానవులు, అలాగే జంతువులు, వస్తువులు, నదులు, కొండలు, మొక్కలు అన్నీ కలిపే ప్రకృతి. ఇదంతా కలిపే కదా నేచర్ అంటాం మనం. ఇందులో మనం కూడా ఉన్నాం. ప్రకృతిలో ఎప్పుడు 3 గుణాలు ఉంటాయి. కొన్ని జంతువులు తమో గుణంతో భయంకరంగా ఉంటాయి. కొన్ని జంతువులు మనం ఏదైనా గిల్లినట్టు రెచ్చగొట్టబడతాయి, లేకపోతే మామూలుగా ఉంటాయి. కొన్ని జంతువులు సాధువుగా ఉంటాయి. ముఖ్యంగా గోమాత మనం ఎందుకు పూజిస్తాం? సాధు జంతువు, సాధువుగా ఉంటుంది. సత్వగుణం. మనుషుల్లో కూడా కొంతమందిని మీరు గమనించండి. కొంతమంది ఎప్పుడు నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస, మాట్లాడితే చాలు నోటమ్మడి పరుషవాక్యాలే వస్తాయి, హింస, ఇది తమో గుణం. కొంతమంది అలా కాదు, అంత పరుషంగా మాట్లాడరు, ఎక్కువ నిద్రపోరు, కానీ అన్నిటికీ పోటీ పడుతూ ఉంటారు. వాడికి సహజంగా ఆ పని చేయడు, కానీ ఆయన చేస్తున్నాడు రా నువ్వు కూడా చేయకపోతే ఎలాగంటే చేస్తాడు, ఆయనకంటే బాగా చేస్తానంటాడు. పిల్లల్లో ఉంటుంది ఈ లక్షణం. రాజకీయాల్లో కూడా బాగా ఉంటుంది, పోటీ ఎంతసేపు. ఈయనకి రాజకీయాలు దిగడం ఇష్టం ఉండదు, కానీ ఆయన పలానా ఆయన దిగుతున్నారండి, ఆయన దిగకపోతే ఎలాగ మీకు ఆయనకి పడదు కదా, ఆయన ప్రెసిడెంట్ అయితే మీరు ఊరుకుంటారు, వాడు దిగుతున్నాడా, వాడు ఓడిపోవడమే నా లక్ష్యం, నేను దిగుతానంటాడు. ఈయనకి అసలు దిగాలని లేదు నిజంగా, ఈయనకి ఉండాలి దీంట్లో, కానీ ఆయన ఎవడో దిగాడు, ఆయనకి ఈయనకి పడదు, వాడిని ఎక్కడానికి వీల్లేదు. అప్పుడు పక్క వాళ్ళు అంటారు, బాగా రెచ్చగొట్టారు, వీడు ఉన్న 2 ఎకరాలు అమ్మేయాలి కదా, అందుకని అబ్బాయి ఆయన ఓడిపోవాలంటే మీరే దిగాలని స్వయంగా అంటాడు. మళ్ళీ ఇంకెవరు నిలబెట్టినా కుదరదని మీరే దిగాలంటాడు. అయితే దిగుదాం పద అంటాడు, దిగుతాడు, గోతులో దిగుతాడు పూర్తిగా. ఇదే రజోగుణం. అందుకే రాజకీయం అన్నారు. రజోగుణం నుంచే రాజకీయం వచ్చింది. రాజకీయాల్లో పోటీలు ఉంటాయి, మనుషుల మధ్య కూడా పోటీలు ఉంటాయి. ఓ ఇంట్లోనేమో లలితా సహస్రం, విష్ణు సహస్రం పారాయణ చేస్తారు, ఏదో 4 పిండి వంటలు వండుతారు, ఒక 100 మందిని పిలుస్తారు. వెంటనే పక్క ఆవిడికి చెప్తారు, ఎవరో వాళ్ళ ఇంట్లో చూడండి ఎలా చేశారో. వెనక ఈవిడ ఏమంటుంది, ఎంతమంది వచ్చారు, 8 పిండి వంటలు, 4 మనం 8 వండుదాం. వాళ్ళ ఇంటికి 100 మంది వచ్చారు, మనకి 1000 మంది రావాలి. వారు విష్ణు సహస్రం చేసి మనం లలిత సహస్రం చేద్దాం తీ. ఇదంతా లలిత కోసం కాదు, విష్ణువు కోసం కాదు, మొత్తం పోటీ. వీళ్ళిద్దరూ కలిసి లలితాదేవికి విష్ణువుకి మధ్యలో పోటీ పెట్టేశారు.
ఇది రజోగుణం అండి. మన భక్తిలో కూడా రజోగుణం ఉంటుంది. సత్వగుణం అంటే ఏమిటి? ఇలాంటి ప్రవచనాలు చెప్పడం, వినడం, మంచి పుస్తకాలు చదువుకోవడం, ఇది గొప్ప గుణమే. కానీ ఇందులో కూడా ఉండే ఒక ఇబ్బంది ఏమిటో తెలుసా? క్రమంగా చూడండి, కొంతమంది బాగా చదివిన వాళ్ళు నేను చదివిన పుస్తకాలు ఎవరు చదవలేదు అంటాడు. ఇదో పెద్ద విషయంలాగా. ఇదో సాత్విక అహంకారం అంటారు. అలాగే రోజు ఓ పెద్ద మనిషి పొద్దున్న సాయంత్రం కూడా గుళ్ళోకి వెడతాడు, దండం పెట్టుకుంటాడు, ప్రసాదం ఊరుకోవచ్చుగా, ఊరుకోడు. అలాగా ఏడాదిగా 365 రోజులు వాన కురిసినా సరే గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళని ఊరు మొత్తం మీద నేను ఒక్కడనే. ఎంత అహంకారమో! ఈయన వల్ల దేవుడికి ఏం ఒరిగిందో ఎవడికి తెలియదు, గుడి అరిగిపోవడం తప్ప. అసలు నేను ఎప్పుడు మాన్నాం అంటాడంతే. నేను 12 పుష్కరాల్లో మునిగొచ్చా అంటాడు. ఊళ్ళో ఎంతమందిని ముంచాడో చెప్పడం, మునిగిందో చెబుతాడు, ముంచింది చెప్పడం. చిట్ ఫండ్ కంపెనీ పెట్టి చాలామందిని ముంచాడు, ఆ విషయం చెప్పడం. నువ్వు మునగడం కాదు, ఎంతమందిని ముంచావో చెప్పడం. అది దేవుడు లెక్కేస్తాడు. నువ్వు మునిగింది నువ్వు చెబుతున్నావు, ముంచింది నేను చెబుతానులే అంటాడు. నువ్వు పుష్కరాలకు వెళ్ళడం, మునగడం మంచిదేనా? ఇంత గొప్ప ఎందుకు దానికి? ఇప్పుడు 12 పుష్కరాలకు వెళ్ళకపోతే ఏమైనా నష్టం వచ్చిందా? ప్రతిరోజు గుళ్ళకి వెళ్ళకపోతే నష్టం వచ్చింది. వెళితే వెళ్ళు, నీకు భక్తి ఉంది, వెళ్ళు. ఇంత డబ్బా ఎందుకు? ఇది సాత్విక అహంకారం. అంచేది మనం సత్వగుణంలో ఉన్నా, సత్సంగం చేస్తున్నా, మంచి మాటలు వింటున్నా, ఆచరిస్తున్నా కూడా మనుషులో అహంకారం వస్తుందండి. ఈ 3 గుణాలు ప్రమాదకరమే. కొంచెం తక్కువ ఎక్కువ ఉండొచ్చు, కానీ 3 తమో గుణం మరీ ప్రమాదకరం. నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస మరీ ప్రమాదకరం కదా. అంతకంటే కొంచెం తక్కువ ప్రమాదకరం రజోగుణం. పోటీ పడడం, కష్టాలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు ఉంటాయి. ఎదుటివాడు పోటీ పడకపోతే వీడు పడ్డం. అందుకని అది కొంచెం నయం, దీనికంటే నయం. కానీ దాంట్లో కూడా కొంత చెడ్డ ఉంది. సత్వగుణం ఈ రెండింటికంటే మంచిది. మనం ఎప్పుడూ అది ఉండేలా చూసుకోవాలి. అందుకే గుళ్ళోకి వెళ్ళడం, ప్రసాదం తీసుకోవడం, ఒక గుళ్ళోకి వెడుతుంటే ముందు అక్కడ చెప్పులు వదిలిపెట్టేసేయడం, కాస్త పవిత్రంగా ఉండేలా చూసుకోవడం, ఒక నియమం ఉందనుకోండి. ఆ గుడి ఆవరణలోనైనా ఏ పొరపాటు చేయకుండా ఉంటాడు కదా. మీరు గమనించండి, చుట్టకాల్చే అలవాటు బాగా ఉన్నవాడు కూడా గుడి దగ్గరికి వెళ్ళేసరికి చుట్ట తీసేస్తాడు. కొంత భయం ఉంటుంది, అంతేనా? చేయలేడు ఆ పని, ఎవరు చెప్పక్కర్లేదు. బాగుండదండి దేవాలయం దగ్గర అంటాడు. అంటే కొంతవరకు అది కాపాడబడింది కదా. కానీ గుడి గోడ దాటగానే మళ్ళీ లోపలెట్టేస్తాడు. అంటే అంతవరకే ఉంది అది. దాన్ని ఇంకా పెంచుకోగలిగితే, అసలు గుళ్ళోకి వెళ్ళినప్పుడల్లా మనం ఇది లేకుండా గుడెరుగు మీద కూర్చున్నప్పుడల్లా మనం ఇది చుట్టకాల్చకుండా ఉండగలుగుతున్నాం కదా. మనం తలుచుకుంటే ఒక నెలపాటు ఇలా ఉండగలమేమో అనుకుని, ఒక ఏడాది పాటు ఇలా ఉండగలమేమో అనుకుని, కాస్త ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలిగితే ఆ వ్యసనాన్ని జయించవచ్చు కదండి. అందుకని 3 గుణాల్లో సత్వగుణం మంచిది. కానీ గుణముల సంయోగం ఎప్పుడైనా ఇబ్బంది పెట్టేదే. ప్రకృతి మొత్తం గుణ సంయోగమే. ఈ గుణ సంయోగమైన ప్రకృతి పట్ల నిద్ర చెందడమే యోగ నిద్ర. ఈ ప్రకృతి మొత్తాన్ని పట్టించుకోకుండా, అది వేసవకాలమైనా, చలికాలమైనా, వర్షకాలమైనా, లేకపోతే రజోగుణం వచ్చినా, సత్వగుణం వచ్చినా, తమోగుణం వచ్చినా, ఏది వచ్చినా అన్నిటినీ సమానంగానే తీసుకుంటూ, ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉంటూ జాగ్రత్తగా ఉండడం ఉందే జీవితంలో, అది యోగ నిద్ర. ఎందుకని తమోగుణం చెడ్డది అని మనం అంటున్నాం. చెడ్డదైనా కూడా అవసరమేనండి. చెడ్డదని ఎలా తీర్మానం చేస్తారు? నిద్ర ఉందా? నిద్ర చెడ్డదండి, నిద్రపోకుండా ఉంటారా? నేను ఇక్కడ ఉపన్యాసం చెప్తే మీరు 7 వరకు 8 వరకు కూర్చుంటారు. 11 వరకు చెప్తే ఊరుకుంటారా? మళ్ళీ ఊరొస్తే చూస్తూ ఉంటారు. ఎలా వస్తావో చూద్దాందా, 11, 12 పని లేదా అంటారు. అంతే. నిద్ర అవసరం కదా, మీకేమో నాకు కూడా అవసరం కదా. అంటే తమో గుణం అవసరం. కానీ ఎప్పుడు అవసరం? రాత్రి 10ంటికి పడుకోవాలి, 5ంటికి లేవాలి, 7 గంటలు పడుకోవాలి. మధ్యాహ్నం కావాలంటే 1 గంట పడుకోవచ్చు, అంతే. రోజుకి 8 గంటల నిద్ర ఉండాలి ఖచ్చితంగా. అది అవసరం, తమో గుణమే, లేకపోతే కుదరదు. అంటే తమో గుణం కూడా అవసరమే. రజోగుణం ఉంది, పోటీ పడ్డం. ఒక విద్యార్థి చదువుతున్నాడు, అతను సరిగ్గా చదవట్లేదు అనుకోండి, నీ పక్క కూరడరా, నువ్వు ఫ్రెండ్ ఎంత బాగా చదువుతున్నాడు, నువ్వు చదవకపోతే ఎలాగంటే కాస్త చదువుతాడు. అంచేత రజోగుణం మంచిదే, ఉండాలి. ఎంతవరకు ఉండాలి? ఆ పోటీ పడి చదవడం వరకే ఉండాలి. కానీ అతను చదవలేకుండా పుస్తకాలు లాగేద్దాం, లైట్లు ఆర్పేద్దాం, వాడికి కళ్ళజోడు వచ్చేలా చేద్దాం, వాడికి ఆ పుస్తకాలు అందకుండా చేద్దాం, వాడు పరీక్ష రాకుండా చేద్దాం, పరీక్షకి ముందు రోజున వాడికి విరోచనాలు వచ్చేలా చేద్దాం. ఈ పిచ్చి ఆలోచనలు చేయకూడదు. నువ్వు పోటీ పడమన్నది ఆరోగ్యం కోసం, ఆరోగ్యకరంగా పోటీ పడి నేను బాగు చేసుకోమన్నారు. కానీ వాడిని జడగొడతానంటే ఎలాగా? అంచేది ఈ గుణాలు ఎప్పుడూ ఉండాల్సినవేనండి, ఉండకూడదనడానికి లేదండి. వీటి పట్ల యోగ నిద్రతో ఉండడం అంటే అర్థం ఏమిటంటే, వాటి యొక్క సంయోగాన్ని తెలుసుకుని ఎప్పుడు తమోగుణంతో ప్రవర్తించాలి, ఎప్పుడు రజోగుణంతో ప్రవర్తించాలి, ఎప్పుడు సత్వగుణంతో ప్రవర్తించాలి, ఎప్పుడు ఈ మూడింటికి అతీతంగా ఉండాలి అనేది నిర్ణయించుకోవడమే యోగ నిద్ర.
అంచేత ముందు ప్రకృతి పట్ల త్రిగుణాల పట్ల నిద్రను అభినయించగలిగితే మనకు అది అలవాటు అవుతుంది. అందుకే శ్రీ మహావిష్ణువు 4 నెలలు యోగ నిద్రలో ఉంటాడు. ఉండి నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరేజనేత్రంబులు ఆ కర్మం బంధున ఎంత దస్సినవో. నాకు ఆ క్షీరసాగరం మీద శయనించినటువంటి శ్రీ మహావిష్ణువును చూడగానే ఏమనిపించింది అంటే, స్వామి నువ్వు నిద్రపోతున్నావంటే మేము అలసిపోతే నిద్రపోతాం కదా, మేము కూడా ఈ ప్రపంచాన్ని చూసి చూసి అలసిపోయినప్పుడు మా కళ్ళు మా అవయవాలు నిద్రను కోరతాయి కదా, అలాగే నీకు కూడా బహుశా అలసిపోయి ఉంటావయ్యా నువ్వు కూడా. ఎందుకంటే నిర్మాణంబును చేసి సృష్టిని, ఈ సృష్టి మొత్తం నిర్మాణం చేసి నీ కళ్ళు అలసిపోయి ఉంటాయి, అందుకే కళ్ళు మూసుకుని పడుకుంటావేమోనయ్యా, బహుశా అదే యోగ నిద్రేమో అన్న. ఎందుకంటే కళ్ళల్లోంచే సృష్టి వచ్చింది, భగవంతుడి యొక్క నేత్రాల్లోంచి సృష్టి వచ్చింది. పోతన గారు భాగవతంలో స్పష్టంగా చెబుతాడు మనకి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలో లవిలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకున్. ఈ పద్యంలో చాలా స్పష్టంగా సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పారు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద శయనించి సరదాగా విలాసంగా లక్ష్మీదేవికే చూశాట. వారి చూపుల కలయికలో ఈ సృష్టి ఏర్పడిందిట. అందుకనే మనకి పెళ్ళిళ్ళు అయినప్పుడు చూపులు కలిసిన శుభవేళ అని తెర మీద రాస్తారు. ముందు చూపులు కలిస్తే తర్వాత పిల్లలు పుడతారని లెక్క. అందుకే పెళ్ళెప్పుడు తెరకెడతారు చూడండి, దాని మీద చాలామంది రాసే మాట ఏమిటంటే చూపులు కలిసిన శుభవేళ. వీళ్ళిద్దరికీ శుభవేళే. మగపిల్లల తండ్రికి ఆడపిల్లల తండ్రికి మాత్రం మొత్తం వాడికో 10 లక్షలు వీడికో 10 లక్షలు ఖర్చు అక్కడ. వీళ్ళిద్దరికి మాత్రం శుభం బాగానే ఉంటుంది అక్కడ. శుభం గారిని పడింది అంటారు. చూపుడు కలిసిన శుభవేళ అని రాస్తారని సినిమా పాట అయినప్పటికీ గొప్ప అర్థం ఉన్నమాట. అది ఊరికే ఏం వాడలేదు. అంచేత నిజానికి శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క చూపుల కలయిక నుంచే సృష్టి ఏర్పడింది అంటే అర్థం ఏమిటి గమనించండి. చూపుల్లోంచి ఏది పుడుతుందండి? చూపుల్లోంచి పుట్టేది కళ. మన కళలు వస్తున్నాయంటే అర్థం ఏమిటి? పగలు చూసిందే రాత్రి కళ్ళలోకి వస్తుంది. అందుకే కొంతమందిని చూస్తే పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చే రకం అంటారు. పల్లెటూరులో సామెతలు అర్థమైతే తత్వం అంతా అర్థం అవుతుంది. కొంతమందిని చూస్తే వాడు ఎలా ఉన్నాడంటే పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చే రకం అంటారు. ఇక అంతే, దాని అర్థం అంతే. ఇంక తెలుసుకోవాల్సిందే. ఇంకా పగలు చూసినవే ఆ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి కళ్ళలోకి వస్తాయండి. చూడనివేమీ రావండి. మనం అనుకుంటాం ఏదో చూడందేమీ రాదు, చూసిందే వస్తుంది. అది ఇవాళ రావాలని లేదు, ఇంకోసారి రావచ్చు, ఎప్పుడదో ఇప్పుడు రావచ్చు. మొత్తం మీద ఏదో కలిసిపోయినట్టుగా మొత్తం గవ్వలో శనగలో ఏవో కలిపేసినట్టు కలగలుపుగా వస్తుంది కళ. దాని పేరే కలగలుపు. కలగలిసినట్టే కలవడాన్నే కలగలుపు అంటారు. అటు ఇటు కలిపిస్తే కలగలుపు, కలగలిసినట్టే. ఎప్పుడెప్పుడో కలిసి వస్తూ ఉంటాయి. అంచేతనే చూపుల నుంచి ఏర్పడింది కాబట్టి శంకరాచార్య ఈ జగత్తుని మిథ్య అన్నారు. కళ అయింది మిథ్య కాకపోతే ఏమవుతుంది? బ్రహ్మసత్యం జగన్ మిథ్య. అంచేతను సరిగ్గా శ్రీ మహావిష్ణువు యొక్క చూపుల నుంచి సృష్టి ఏర్పడింది కాబట్టి స్వామి ఈ సృష్టి అంతా చేసి ఎంత అలిసిపోయావో నువ్వు, కాబట్టే ఆ కళ్ళు కాసేపు మూసుకోవాలని అనిపించిందయ్యా. యోగంబూని నిద్రించియున్, యోగ నిద్రలోకి వెళ్ళావు. ధర్మోద్దీప్తికి నిద్రలేచెదవు శుద్ధద్వాదశి నీవు. మళ్ళీ ధర్మాన్ని ఉద్ధరించాలి కాబట్టి, లోకమంతా మళ్ళీ మేల్కొనాలి కాబట్టి, సృష్టి కొనసాగాలి కాబట్టి, దేవుడే పడుకుంటే సృష్టి అంతా ఏమైపోతుంది అని లోకం మీద దయ్యతో మళ్ళీ నువ్వు నిద్రలేస్తున్నావయ్యా. ఎప్పుడు? శుద్ధ ద్వాదశి. సరిగ్గా కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి ఉందే దాన్ని శుద్ధ ద్వాదశి అంటారు. దాన్నే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఆ రోజు మనం ఉసిరి మొక్కని విష్ణు స్వరూపంగా భావించి పూజ చేస్తాం. అందుకని శుద్ధ ద్వాదశిని నువ్వు నిద్రలేస్తావయ్యా అని చెబుతూ ఆ 4 నెలలు మనకి నియమం ఎందుకోసం పెట్టారో కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చాతుర్మాస్యంబులనాచరింప కనువిందుల్ క్షీరవారాం నిధుల్. చాలామంది చాతుర్మాస్య దీక్ష చేస్తారు, గమనించండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొన్న వెళ్ళిపోయిన కార్తీక శుద్ధ ఏకాదశి వరకు దీక్ష చేస్తారు. ఆ దీక్ష చేసేవాళ్ళు అందరూ చేయొచ్చు. ఎందుకో సన్యాసులు పీఠాధిపతులకు మాత్రమే పరిమితం చేసేసారు దాన్ని. లేదా అసలు చేయాల్సింది గృహస్థులే, వాళ్ళకి ఎందుకంటే దీక్ష, వాళ్ళు జీవితం అంతా దీక్షలోనే ఉంటారు. సన్యాసమే పెద్ద దీక్ష. మళ్ళీ వాళ్ళకి దీక్ష ఏమిటి? ఏదో వాళ్ళకి ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ప్రత్యేకించి దాన్ని ఎందుకు చేస్తారో నాకు తెలియదు. కానీ మనం అందరం చేయవలసిందే చాతుర్మాస్య దీక్ష. దంపతులైన వాళ్ళు ప్రధానంగా ఆషాఢమాసం నుంచి
కార్తీక మాసం వరకు 4 నెలలు నేల మీద పడుకోవడం పూసేయను. బ్రహ్మచర్యం కష్టమే కొంచెం, కానీ చెయ్యాలి. దంపతులు కలవకూడదు. అలాగే ఏకభుక్తం, ఒక్క పూటే తినాలి, రెండో పూట తినకూడదు. ఇలాంటి నియమాన్ని 4 నెలలు పాటిస్తే కలవకుండా ఉండడం, ఒక్క పూట తిండితోనే సరిపెట్టుకోవడం, ఎంత చలేసినా నేల మీద పడుకోవడం అనేది అలవాటై ఇంద్రియ నిగ్రహం అలవాటు అవుతుందండి. మన దీక్షలు అందుకోసం పెడతారు ఎప్పుడైనా సరే. మనకందరికీ ఈవేళ శుభ్రంగా బీహెచ్కే అంటారు కదా, బెడ్రూము, హాలు, కిచెను. ఒక్కొక్క బెడ్రూమ్ శుభ్రంగా 12x12, 15x15, మళ్ళీ అందులో మంచాలు 7x7, 6x6, మొగుడు ఇంటూ పెళ్ళాం, రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ. అది ఇంటూయే పెద్ద పెద్ద మంచాలు, పెద్ద పెద్ద గదులు, పెద్ద పెద్ద మంచాలు. ఆ చివరికి వెళ్ళడానికి ఆవిడకి చోటు ఉండదు, ఈ చివరికి వెళ్ళడానికి ఈయనకి చోటు ఉండదు. అక్కడో బీరువా, ఎక్కడో బీరువా. ఇక మళ్ళీ ఈ బీరువా ఎక్కడ పెట్టాలని ఒక పెద్ద శంక. బీరువా పెట్టడాన్ని బట్టే డబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే అజ్ఞానం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నువ్వు బీరువా ఎక్కడెట్టినా నువ్వు కష్టపడితేనే వస్తాయి. లేదా నువ్వు బీరువా సరిగ్గా పెట్టకపోతే బీరువా పట్టుకెళ్ళిపోయేవాడికి వస్తాయి డబ్బులు, వాడికి వస్తాయి. మనకి సరైన చోట్ల పెట్టుకోకపోతే మనం చూసేలాగా వాడికి వస్తాయి డబ్బులు. అందుకే బీరువా ఎక్కడ ఉండాలని చెబుతారు వాస్తులు. మామూలుగా నైరుతి గదిలో బీరువా పెట్టుకోమని. ఎందుకని? దంపతుల గది నైరుతి మూల ఉంటుంది. దంపతుల గది నైరుతి మూల ఎందుకు ఉందని చెప్పారు? వాస్తులో లెక్క ఉంటుందండి, పిచ్చి మాటలు చెప్పొద్దు. దంపతుల గది నైరుతి మూల పెట్టుకోవడం ఎందుకు చెప్పారు అంటే, మన దేశానికే ఈశాన్యం పల్లం నైరుతి మిట్ట లెక్క. దేశమే ఈశాన్యానికి వంగి ఉంది. భూమండలం ఇలా తిరుగుతూ ఉంటే సరిగ్గా ఈశాన్యం వైపు వంగి పల్లానికి ఉంటుంది. ఈశాన్యం పల్లానికి ఉంటే నైరుతి పైకి లేవదండి. ఈశాన్యం నైరుతి ఆపోజిట్ కదా. అందుకని మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఈశాన్యం వైపున బావి తవ్వుకోమని. ఎలాగో బావి అక్కడ నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు పల్లానికే పోవాలి కదా. నీరు పల్లం మేరకు నిజము దేవుడు ఎరుగు. నీరు ఎత్తుకెలా పెడుతుంది, పల్లానికి ఎడుతుంది. కానీ అందుకని ఈశాన్యంలో తవ్వుకోమన్నారు. ఈశాన్యం పల్లంలో నైరుతి పైన ఉండాలిగా. దంపతులు పడుకునే గది కాస్త పైన ఉంటే ఎప్పుడైనా హైదరాబాద్లో వరదలు లాంటివి వస్తే వాళ్ళిద్దరూ మిగులుతారు, లేకపోతే కొట్టుకుపోతారు. అందుకని నైరుతి మూల పెట్టుకో. అందుకని నైరుతి మూల పడుకుంటే మగ పిల్లలు పుడతారు. ఇలాంటి కథలు ఎక్కడ ఉండవండి. అసలు నువ్వు మూల పడుకోవడానికి పిల్లలు పుట్టడానికి సంబంధం లేదు. బీరువా నైరుతి మూల పెట్టుకోమని ఎందుకన్నారు? కాస్త ఆలోచించండి, అర్థమవుతుంది. హేతువాదం అంటే హేతువాదం ఎప్పుడు భగవంతుడికి వ్యతిరేకం కాదని మన బుర్ర బాగు చేస్తుంది. అది దాన్ని తీసుకోవాలి. భగవంతుడు ఉన్నాడు, కానీ ఈ పిచ్చి నమ్మకాలు కాదు దేవుడు అంటే. బీరువా నైరుతి గదిలో పెట్టుకోమని ఎందుకని? దంపతులు నైరుతి గదిలో పడుకున్నప్పుడు బీరువా నైరుతి గదిలో పెట్టుకోకుండా హాల్లో పెడితే ఉంటుందండి బీరువా? తలుపులు ఉంటాయండి, లోపల వస్తువులు ఉండవండి. దంపతులు ఎక్కడున్నారో బీరువా అక్కడే ఉండాలి కదా, చెప్పేదే ఉంది అక్కడ. ఇది ఇంత లాజికల్గా ఉంటాయి మన శాస్త్రాలు, ఇంత తార్కికంగా. దాన్ని అర్థం చేసుకోవడం మానేసి బీరువా తీసుకెళ్ళి ఈశాన్యంలో పెట్టాడు, అందుకే వ్యాపారం పోయింది. దానికి దీనికి సంబంధం లేదమ్మా. బీరువాని బట్టి ఉంటుంది, మన బుద్ధిని బట్టి ఉంటుంది వ్యాపారం. ఏ సమయంలో ఏ వ్యాపారం చూసుకోవాలి సరిగ్గాను. నువ్వు ఫ్రిడ్జ్లు అమ్మాలనుకుంటే వేసవకాలం అమ్మాలి. ఈ చలికాలంలో ఫ్రిడ్జ్లు అమ్మితే ఎవడు కొంటాడు? చలికాలంలో ఏమమ్మాలి? రగ్గులు అమ్ముకోవాలి. రగ్గులు అమ్ముకుంటే కొంటారు. వేసవకాలం ఒక్క పోసి చేస్తుంటే రగ్గులు అమ్ముతామంటే పవయా నువ్వు కప్పుకుంటారు. ఏ వ్యాపారం చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలో చూసుకోవాలి. తెలివితేటలు లేకుండా చేసి బీరువానేమో అక్కడ పెట్టాము, భార్యనేమో ఇక్కడ పెట్టాము, భర్తనేమో అక్కడ పెట్టి ఎక్కడ పెట్టినా ఒకటేది. ఇది భగవతత్వాన్ని తెలుసుకునేటప్పుడు మన జీవితానికి అన్వయించుకుంటే ఇంత సుఖంగా ఉంటుందండి. అసలు మొత్తం సృష్టి అనేదే ఒక మిథ్య, ఒక కళ. ఈ ప్రకృతిలో ఉండేటువంటి గుణ సంయోగం పట్ల నువ్వు నిద్రపోవడం మంచిది. అదే యోగ నిద్ర. పట్టించుకోక, అవసరమైనది ఏదో చేయి, వదిలే విషయాన్ని. అలా ఉంటే సుఖంగా ఉంటాం. అందుకని ఆయన అలసిపోయాడు కాబట్టి ఈ చాతుర్మాస్య దీక్షలు ఏమిటి? ఆయన అలా ప్రకృతిని పట్టించుకోకుండా యోగ నిద్రలో సృష్టిలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా 4 నెలలు ఉన్నాడు. కనీసం మనం ఆ 4 నెలలు ఉండలేమండి. విష్ణువులాగే మనం కూడా నేల మీదే పడుకుని ఒక్క పూటే తిని సంసార వ్యవహారాలు కూడా పెద్దగా పట్టించుకోకుండా అవసరమైనది ఏదో చేసి మిగిలినప్పుడు నోరు మూసుకుని జపం చేసుకుంటూ ఉండలేమా? ఒక మౌనం పాటించలేమా? 4 నెలల పాటు చచ్చిపోతాం అన్యాయంగా. అలా అలవాటు అయితే మౌనంగా ఉండడం, తర్వాత కూడా అనవసరపు విషయాల్లో వేలెట్టకుండా ఉంటాం. అప్పుడు ఉన్నాగా ఇప్పుడు ఎందుకు ఉండలేం? అప్పుడు ఉన్నాగా ఒక పూట తిని ఇప్పుడు ఎందుకు ఉండలేం? ఎప్పుడైనా నిజంగానే భగవంతుడి దేవల్ల మనకెవరికి ఆ స్థితి రావద్దు. కానీ ఒక్క పూటకు కూడా తిండి లేని పరిస్థితి వస్తే, బతకాల్సి వస్తే, ఇలాంటి చాతుర్మాస్య దీక్షలో ఉన్న అనుభవం ఉంది. ఒక్క పూట తిండి ఎంత కాపాడుతుందండి మనిషిని, ఎంత కాపాడుతుందండి? రాదని ఏమైనా ఉందా జీవితంలో ఆ స్థితి? ఎవరికైనా రాదని ఏమైనా ఉందా అమ్మా? చెప్పలేం కదా. అలవాటు పడి ఉండడం మంచిది కదా. నేల మీద పడుకునే అలవాటు ఉంటే, ఒకవేళ అప్పుల పాలై పడుకునే మంచాలు కూడా అమ్మేయాల్సి వస్తే నేల మీద పడుకోవడం అలవాటు అవుతుంది కదండి. ఏం నష్టమే ఉంది?
అందుకని ఎప్పుడు దీక్షలు అనేవి మనం బాగుపడడం కోసమే పెట్టారు. ఇవి అందరూ చేయవచ్చు. దీనికి కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. ముఖ్యంగా చాతుర్మాస్య దీక్ష సన్యాసులకైతే నా దృష్టిలో అనవసరం. వారు ఎప్పుడూ దీక్షలోనే ఉంటారు, జీవితం అంతా దీక్షే. ప్రత్యేకించి ఆ దీక్ష వల్ల వారికి కలిసి వచ్చేది ఏదో మన పట్ల ప్రేమతో. బహుశా సన్యాసులు ఎందుకు చేస్తారంటే పెద్దవాళ్ళు పీఠాధిపతులు ఎలా చేయాలో మనకి చెప్పడం కోసం చేస్తారేమో కానీ లేకపోతే వారికి చేయాల్సిన పని లేదు. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం. ఆయనే ప్రకృతికి పట్ల ఎలా ఉండాలో మనకు తెలియజేస్తున్నాడు 4 నెలలు.